ఆ, పరిశుద్ధ గ్రంథం బైబిల్ నుంచి యాకోబు పత్రిక మొదటి అధ్యాయం. యాకోబు పత్రిక మొదటి అధ్యాయం 12వ వచనాన్ని చదువుకుందాం. యాకోబు పత్రిక మొదటి అధ్యాయం 12వ వచనం. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును. మరొక వాక్యాన్ని కూడా చదువుకుందాం. మత్తయి సువార్త 4వ అధ్యాయం. మత్తయి సువార్త 4వ అధ్యాయం మొదటి 4 వచనాలు నేను చదువుతాను, జాగ్రత్తగా వినండి. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి కొనగా శోధకుడు ఆయన యొద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్లు రొట్టెలగనట్లు ఆజ్ఞాపించమనెను. అందుకు ఆయన, మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోటి నుంచి వచ్చు ప్రతి మాట వలన జీవించును అని రాయబడి ఉన్నదనేను. ఈ మాటల్ని మనం నేను పోయిన నెలలో వచ్చినప్పుడు ఇదే మాటల్ని మీ ముందు పంచుకోవడానికి దేవుడు సహాయం చేశారు. ఇంకొన్ని సంగతులు వాక్యం నుంచి మీ ముందు ఉంచాలని నేను ఆశపడతా ఉన్నాను. యాకోబు పత్రిక మొదటి అధ్యాయం 12వ వచనంలో శోధన సహించువాడు ధన్యుడు అని దేవుని వాక్యం రాయబడింది. యాకోబు చాలా స్పష్టంగా విశ్వాసుల జీవితాలకి చాలా ఆత్మీయ పాఠాలు నేర్పుతూ అసలు ఈ యాకోబు పత్రికని భక్తి సంబంధించినటువంటి పత్రిక అనడంలో ఏమాత్రం సందేహం లేదు. విశ్వాసి యొక్క భక్తి ఎలా ఉండాలి అనేది యాకోబు పత్రికలో చాలా చాలా స్పష్టంగా యాకోబు రాశాడు. ఆయన ఏమంటా ఉన్నాడంటే, ప్రతి విశ్వాసి శోధన అనే మాట మనం చూసుకుంటే శ్రమ కావచ్చు, పరీక్ష కావచ్చు, లేదా మనం శోధింపబడడం ఆయా పరిస్థితులను బట్టి, మన అవసరాలను బట్టి, జీవితంలో మనకు ఎదురయ్యేటువంటి ఆయా సంగతులు మనుషులను బట్టి కూడా శోధింపబడే అవకాశం ఉంది. అయితే ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, శోధన సహించువాడు ధన్యుడు అనే మాటని మనం చూస్తే, ప్రతి విశ్వాసి జీవితంలో శ్రమ, శోధన, పరీక్షలు ఇవి తప్పకుండా వస్తాయి. ఇవి లేని విశ్వాసం కాదు అనేది కూడా బైబిల్ తెలియజేస్తా ఉంది. ఇంట్లో పరిస్థితులు కొన్నిసార్లు సరిగ్గా ఉండవు, అది శోధనే. ఒక్కోసారి పరీక్షే, కొన్ని శ్రమలు వస్తాయి ఇళ్లలో. అలానే భార్యాభర్తల మధ్య అభిప్రాయ భేదాలు వస్తాయి తప్పనిసరిగా. నేనేం చెప్తే అదే ఎస్ అనరు. కొన్నిసార్లు ఇలా కూడా చేయొచ్చు కదా అని సలహాలు ఇస్తారు. ఇలా ఎందుకు అని కూడా ప్రశ్నిస్తారు. ఇలా వద్దు, ఇలా చేయండి అని కూడా సలహా ఇవ్వచ్చు, తప్పేం లేదు. అయితే అభిప్రాయాలులో తప్పకుండా భార్యాభర్తల మధ్య అన్నిసార్లు కాదు, కొన్నిసార్లు తప్పకుండా భేదాలు వస్తాయి. అలానే పిల్లలు సరైన మార్గంలో ఉండకపోవచ్చు. అలానే ఆర్థిక విషయాల్లో మనం అనుకున్నట్టుగా సాఫీగా జరగకపోవచ్చు. అలానే పరిస్థితులన్నీ మనకు అనుకూలంగా ఎప్పుడు ఉండవు, ఎన్నోసార్లు ప్రతికూలంగా ఉంటాయి. అయితే అలానే సంఘంలో కూడా చాలాసార్లు మనుషులకు ఉండే భ్రమ ఏంటంటే, సంఘంలోకి వచ్చి హ్యాపీ, హాయిగా ఉండొచ్చు అనుకుంటారు. కానీ సంఘంలోనే దేవుడు నిన్ను సానబెడతాడు. అంటే సైకిల్కి పంచర్ వేసేటప్పుడు ఆ ట్యూబ్కి దాన్ని ఏదో రఫ్ పేపర్ ఒకటి తీసుకొని రఫ్ చేస్తారు బాగా. అట్లా దేవుడు సంఘంలోనే సానబెడతాడు. మనం చాలాసార్లు భ్రమపడేదంటే సంఘంలోకి వస్తే ప్రశాంతంగా ఉండొచ్చు అని. అది కరెక్ట్ కాదు. ప్రశాంతత ఉంటుంది ఎప్పుడంటే దేవుని వాక్యాన్ని గైకొన్నప్పుడు దేవుడే ఆ ప్రశాంతతను ఇస్తాడు, తప్పనిసరిగా ఇస్తాడు. ఇక్కడ అందుకే రాశాడు, అతడు శోధనకు నిలిచిన వాడై అనే మాటని మనం గమనిస్తే దేవుని లక్షణాల్లో నిలవాలి. శ్రమ వచ్చినప్పుడు, పరీక్ష వచ్చినప్పుడు, శోధన సంభవించినప్పుడు చేయాల్సింది ఏంటంటే, వెంటనే మనం పరిగెత్తాల్సిన దాగు చోటు ఏంటంటే
ప్రభు, దేవుని వాక్యం. ఈ విషయంలో దేవుని వాక్యం ఏం చెప్తుంది? ఆ వాక్యానుసారంగా మనం నిలబడాలి. చెప్పుకున్నంత ఈజీ ఏం గాదు. చాలా కష్టంగా అనిపిస్తది. అసలు నాకు అసాధ్యం అని గూడా అనిపిస్తది. నాకేమనిపించింది గాదు. అది అది అసలు ముఖ్యమైనది కాదు. నాకేమనిపిస్తుంది? నేనసలు నిలబడతానా లేదా? నేను తట్టుకుంటానా లేదా? అనే ప్రశ్నే ఉత్పన్నం కాగూడదు. దేవుని వాక్యం ఏం చెప్తుందో అది చెయ్యడం ఆహ్, నా విధి. మన విధేయత అక్కడే కనపడతది. మన విశ్వాసానికి రుజువు అదే అని దేవుని వాక్యం చెప్తా ఉంది. నేనిప్పుడు మత్తయి సువార్తకెళ్తాను. ఆహ్, శోధనకు నిలబడడం అనేది నా యోగ్యతని, నా విశ్వాసాన్ని, ప్రభువు పట్ల నా విధేయతని, నా నా అర్హతని ఆహ్, అంటే నిత్య జీవానికి నా అర్హతని అది భూమి మీద నా విశ్వాసం ద్వారా తెలియజేస్తాను నేను దేవునికి. అలానే చుట్టూ ఉన్న సమాజానికి అని వాక్యం చెప్తా ఉంది. మత్తయి సువార్త 4 అధ్యాయం దగ్గరికెళ్తే అక్కడ ప్రాముఖ్యంగా రాయబడినటువంటి మాట ఏందంటే మ ఆహ్, ఈ రాళ్ళు రొట్టెలగునట్లు 4 అధ్యాయం శోధకుడు ఆయన వద్దకు వచ్చి, "నీవు దేవుని కుమారుడివైతే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించమనెను." ఇది శోధకుడు యేసుక్రీస్తు వారిని శోధించినటువంటి మాట ఏందంటే, "నువ్వు ఆకలిగా ఉన్నావు. 40 దినాలు ఉపవాసం ఉన్నావు. కనుక నీకు ఆకలవుతుంది" అని శోధకుడు చెప్పిన మాట ఏందంటే, ఆకలికి మరి ఆహారం కావాలి గనక, రొట్టె కావాలి గనక, ఈ రాళ్ళు అంటే అరణ్యంలో అది అరణ్య ప్రదేశం గనక, ఇక్కడ ఆహారం దొరకదు. కనుక దొరికే రాళ్ళనే నువ్వు దేవుని కుమారుడు కాబట్టి, ఆ రాళ్ళని రొట్టెలగుడుగా చేసుకొని, నువ్వు ఆకలి తీర్చుకో అనే ఒక సలహా ద్వారా శోధించడం ప్రారంభించాడు. దానికి యేసయ్య ఇచ్చిన జవాబు, "మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు గాని, దేవుని నోటి నుంచి వచ్చు ప్రతి మాట వలన జీవించును అని రాయబడి ఉన్నదని" సాతాను శోధనని జయించాడు. అంటే శోధన రాగానే యేసయ్య చేసిన పనేందంటే, దేవుని వాక్యాన్ని ఆయన ఉపయోగించాడు. మనమైతే దేవుని వాక్యానుసారంగా జీవించాలి. గైకొని విధేయత చూపించాలి అని వాక్యం చెప్తా ఉంది. ఇక్కడ రాయబడిన మాటను మనం ఆలోచన చేస్తే మత్తయి ఈ సువార్తని యూదుల కోసమే రాశాడు. అందుకే ఎక్కువ సార్లు యూదుల రాజు అనే పదం మత్తయి సువార్తలో ఎక్కువగా కనపడుతది. అంటే యూదా ప్రజలు యేసుక్రీస్తు వారిని మెస్సయ్యగా అంగీకరించలే చాలా మంది. అంటే దాదాపుగా అంగీకరించలేదు వాళ్ళు. అందుకే ఆయన్ని సిలువ వేయము, సిలువ వేయము అని కేకలు వేశారు. మెస్సయ్యగా అంగీకరించబోవడానికి సరే వాళ్ళ లోకపరమైన కారణాలు వాళ్ళకున్నాయి. అయితే అంగీకరించని వాళ్ళ జీవితాల్ని దేవుని వైపు మరల్చడానికి మత్తయి మొదటి అధ్యాయం నుంచే తన ఈ దేవుని యొక్క సత్యాన్ని కేవలం యూదుల్ని ప్రభు వైపు తిప్పటం కోసం ఆయన ఎక్కువగా వాడినటువంటి పదాలు మనం చూస్తాం. దాంట్లో ఇప్పుడు మనం మత్తయి 4వ అధ్యాయం ఇది ప్రాముఖ్యంగా తెలియజేస్తా ఉంది. యెరూషలేములో యూదుల పట్ల గొప్ప హింస జరిగింది. అంటే సీజరు గవర్నమెంట్‌లో వాళ్ళు యెరూషలేము నుంచి బయటికి తోలివేయబడ్డారు. అలా తోలివేయబడ్డప్పుడు అనేక చుట్టుపక్కల ప్రాంతాలకి వాళ్ళు పారిపోవడం జరిగింది. అలా పారిపోయినోళ్ళలో ఎక్కువ మంది అంతియోకి వెళ్లారు. అక్కడ ఆహ్, అనేక మంది క్రీస్తుని నమ్ముకున్నారు. అయితే అక్కడ ఏం జరిగిందంటే, ఈ యూదులు యెరూషలేము నుంచి పారిపోయిన తర్వాత వాళ్ళు వెళ్ళిన కొన్ని ప్రదేశాలు గూడా సీజర్ పరిపాలన కిందే ఉన్నాయి. ఆ సీజర్ పరిపాలన కింద ఉన్నటువంటి ఆ పట్టణాల్లో రేషను రాజు ఇవ్వాల్సిందే. రాజుగారి ద్వారానే రేషను ప్రతిదినం ఆహారం అందించబడతది. ఆ రేషన్ అందించబడతది. మరి అలాంటి పరిస్థితుల్లో సీజర్‌ని దేవుడిగా అంగీకరిస్తేనే వాళ్ళకి రేషన్ ఇస్తారు. కనుక యూదులు మరి దేవుడినే తప్ప వాళ్ళు మనుషుల్ని దేవుడిగా వాళ్ళు అంగీకరించరు. ఇంక దేన్ని గూడా వాళ్ళు ఆరాధించరు. వాళ్ళు యెహోవానే ఆరాధిస్తారు. ఈ పరిస్థితుల్లో వాళ్ళకి ఆకలవుతా ఉంది. రేషను సీజర్‌ని దేవుడంటేనే ఇస్తారు. వీళ్ళు పారిపోయిన ప్రజలుగా ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆకలవుతా ఉంది వాళ్ళకి. వాళ్ళ పిల్లలు ఆకలంటున్నారు. వాళ్ళ వృద్ధులు ఆకలంటున్నారు. వాళ్ళ భార్యలు ఆకలి మరి ఏదన్నా తీసురండి అంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఆకలికి తట్టుకోలేని పరిస్థితుల్లో వాళ్ళలో చాలా మంది తీసుకున్న నిర్ణయం ఏందంటే, సీజర్‌ని దేవుడు అందాము. రేషనొస్తాయి.
కడుపుని ఆకలి తీర్చుకోవచ్చు అనుకున్నారు. అంటే రాయిని ఒకటి వాళ్ళేం చేశారంటే సీసర అనేటువంటి రాయిని తీసుకొని రొట్టెలుగా చేసుకొని ఆహారం తీసుకుందాం, ఆకలి తీర్చుకుందాం అనే నిర్ణయానికొచ్చారు. ఇది మత్తయి చూసాడు. ఆ పరిస్థితులు చూసాడు. చూసి ఈ మాట ఉపయోగించాడు. ఈ సందర్భాన్ని దేవుడు ఆయన జ్ఞాపకం చేసి ఈ మాటలు యూదుల కోసం రాయించాడు దేవుడు. అదే ఇక్కడ ఏమని రాయబడిందంటే నువ్వు దేవుని కుమారుడివైతే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించు అని చెప్పి శోధించినట్టుగా ఈ మాటను ఎందుకు గుర్తు చేస్తా ఉన్నాడంటే మత్తయి అయ్యా మీరు యూదులు మీరు యెహోవాని ఆరాధిస్తారు. అయితే ఇప్పుడు ఆకలికి తట్టుకోలేక సీజర్ అనే రాయిని తీసుకొని రొట్టెలు కావాలని మీరు ఆకలి తీర్చుకోవాలని ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఒకసారి మీరు వెనక్కి తిరిగి చూడండి. మీ ఇశ్రాయేలు జాతి అరణ్యంలో ఉన్నప్పుడు దేవుడు ఏమీ దొరకనటువంటి అరణ్యంలో, ఆ కీకారణ్యంలో, భీకరమైనటువంటి ఆ అరణ్యంలో దేవుడు 40 సంవత్సరాలు దేవుడు తన నోటి మాట ద్వారా మన్నాని కురిపించి మీ పితరుల్ని పోషించలేదా? అదొకసారి జ్ఞాపకం చేసుకోండి. అంతేకాదు మీ యూదుల్లో నుంచి వచ్చినటువంటి మెస్సయ్యగా పిలువబడ్డ యేసుక్రీస్తు ఆయన ఏం చేశాడో తెలుసా? ఇగో ఆ సందర్భాన్ని మీకు గుర్తు చేస్తున్నాను. 40 దినాలు ఆయన ఆకలి కొన్నప్పుడు రాళ్లను రొట్టెలుగా చేసుకోమంటే మీ యూదుల్లో పుట్టినటువంటి ఆ మెస్సయ్య యేసుక్రీస్తు వారు రాళ్లను రొట్టెలుగా చేసుకోగలిగి కూడా చేసుకోలేదు. ఎందుకంటే అది దేవుని చిత్తం కాదు. అది రాళ్లను రొట్టెలుగా చేసుకోవటం దేవుని చిత్తం కాదు. కనుక దేవుని మాట చొప్పున దేవుని నోటి నుంచి వచ్చు ప్రతి మాట వలన మనుషులు జీవిస్తారు అని ఆ మాట పలికాడు. ఆ మాట మీ గతంలో ఇశ్రాయేలీయులు అరణ్యంలో ఉన్నప్పుడు దేవుని నోటి మాట చేతనే ఆ మన్నా కురిసి వాళ్ళు 40 సంవత్సరాలు పోషింపబడ్డారు అనేది జ్ఞాపకం చేస్తా ఉంది. కనుక మీరు ఆకలితో ఉన్నారు కరెక్టే, కానీ రాళ్ల వైపు చూడబాకండి, దేవుని వైపు చూడండి. ఆయన నోటి మాట మిమ్మల్ని బ్రతికిస్తుంది అని ధైర్యం చెప్పడానికి, వాళ్ళని ప్రోత్సహించడానికి, ఈయన నమ్మదగిన దేవుడు, ఈయన మంచి దేవుడు, ఈయన విడిచిపెట్టే దేవుడు కాదు అని వాళ్ళని యూదుల్ని ప్రభువు వైపు తిప్పడానికి మత్తయి ఈ మాటలు రాసినట్టుగా వాక్యం అంటే చరిత్ర మనకి తెలియజేస్తా ఉంది. ఇంకొక మాట ఇక్కడ రాయబడింది, నీవు దేవుని కుమారుడు అయితే. ఏమండి, దేవుని కుమారుడినే శోధించిన సాతాను లేదా అపవాది నీవు నేను అవసరాల్లో ఉన్నప్పుడు, నీవు నేను ఆయా విషయాల్లో ఆకలి కొని ఉన్నప్పుడు, సపోజ్ నిరుద్యోగికి ఉద్యోగం ఆకలి, వివాహం కాని వాళ్ళకి వివాహం ఆకలి, చదువులో అంత రాణించలేని వాళ్ళకి మంచి మార్కులు రావడం ఆకలి, ఇలా రకరకాల ఆకలి దప్పులతో మనం ఈ లోకంలో జీవిస్తా ఉన్నాం. ఇలా జీవిస్తా ఉన్నప్పుడు రకరకాల ఆటంకాలు వస్తాయి. అవి చట్టపరమైనవి కావచ్చు, ప్రభుత్వాన్ని నుంచి కావచ్చు, లేదా మన చుట్టుపక్కల ఉన్న సమాజం నుంచి కావచ్చు, సొంత కుటుంబాన్ని నుంచి కూడా కావచ్చు. రకరకాల పరిస్థితులు మనకు ఎదురవుతాయి. ఆకలి అవుతా ఉంటది. ఆకలి తీర్చబడడానికి అందుబాటులో సరైనటువంటి మార్గం దొరక్కపోవచ్చు. అలాంటప్పుడు రాళ్ల వైపు చూడొద్దు, దేవుని వైపు చూడండి, ఆయన వాక్యం వైపు చూడండి. ఎందుకంటే ఆయన వాక్యం వల్లనే మనుషుడు బతుకుతాడు, కానీ రాళ్ల వల్ల కాదు అని మత్తయి చాలా స్పష్టంగా ఈ మాటలు రాయించినట్టుగా మనం చూస్తాం. ఈ అరణ్య యాత్రలో, అంటే ఈ జీవిత యాత్రలో, ఈ శ్రమ, పరీక్ష, శోధన గుండా వెళ్ళేటువంటి ఈ విశ్వాస అరణ్య యాత్రలో నాకు మంచి జరగాలి, నాకు న్యాయం జరగాలి, నేను బాగుండాలి అనే ఆకలి మంచిదే. ప్రతి వ్యక్తి నేను బాగుండాలి అని కోరుకోవడం తప్పేం లేదు. అలానే నాకు మంచి జరగాలి అని కోరుకోవడంలో తప్పు లేదు. అలానే నాకు న్యాయం జరగాలి అని కోరుకోవడంలో కూడా తప్పు లేదు. కానీ దానికి దగ్గర దారులు, అడ్డదారులు, దేవుని వాక్యానికి విరుద్ధమైనటువంటి మార్గాల్ని, దారుల్ని మనం ఎంచుకోకూడదు. అవి రాళ్ళు అవుతాయి. పరీక్షలో మంచి మార్కులు రావాలని కోరుకోవటం మంచిది. కానీ దానికి నేను కాపీ కొడతాను అంటే అది రాయి అవుతుంది. నేను ఉద్యోగం కష్టపడి సంపాదించుకోవటం మంచిది. ఆకలి తీర్చబడడం మంచిది. కానీ దానికి నేను ఇంకో వేరే తప్పుడు మార్గాలను ఎంచుకోవటం మంచిది కాదు. అవి రాళ్ళు.
నిజంగా విశ్వాస జీవితంలో మనం మన అవసరాలు తీర్చబడ్డానికి, మన ఆకలి తీర్చబడ్డానికి, మనం మనం ఆనందంగా జీవించడానికి విశ్వాసులు రాళ్ళ వైపు చూడకూడదు. దేవుని వాక్యం వైపు చూడాలి. దేవుని వాక్యాన్ని అనుసరించి జీవించాలి తప్ప, గైకొని బతకాలి తప్ప, ఈ లోకంలో ఎలాగోలా అవసరాలు తీర్చబడాలి, ఆనందంగా ఉండాలి, ఆకలి తీర్చబడాలని చెప్పి రాళ్ళ వైపు మనం చూడకూడదు. అనైతిక పద్ధతుల్ని, లోకానుసారమైనటువంటి విధానాల్ని మనం అవలంబించడం, రాళ్లను రొట్టెలుగా చేసుకోవడం అని మత్తయి మనకు రాస్తా ఉన్నాడు. రోమీయుల రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం. రోమ 12:2. నేను చదువుతున్నాను. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక, ఫుట్ నోట్ లో ఈ యుగ అని రాయబడింది. ఈ లోక మర్యాద అంటే అర్థం ఏంటంటే, దేవుని వాక్యం అంటే మన అవసరాలకి, మన ఆనందానికి, మన ఆకలి తీర్చుకోవడానికి దేవుని మార్గం ఒకటి ఉంది. దేవుని మార్గం ఒకటి ఉంది. దేవుడు ఈ మార్గంలో మీ ఆకలి తెచ్చుకోండి, మీ అవసరాలు తెచ్చుకోండి, మీరు ఆనందంగా ఉండండి అని చెప్పబడిన దేవుని వాక్యం ఉంది బైబిల్లో. అయితే దేవుని వాక్యాన్ని విడిచిపెట్టి మన సొంత ఆలోచనలు లేదా లోక పద్ధతులు, లోకం ఎలాగైతే ఆనందిస్తుందో, లోకం ఎలాగైతే ఆకలి తీర్చుకోవడానికి ప్రయత్నం చేస్తుందో, లోకం ఎలాగైతే అవసరాలు తీర్చుకోవడానికి ప్రయత్నం చేస్తుందో, అలా లోక పద్ధతుల్ని మనం పాటించకూడదు. వాటి వెంట ఆ రాళ్ళని మనం రొట్టెలుగా చేసుకోకూడదు అని వాక్యం చెప్తా ఉంది. ఈరోజు క్రైస్తవ కుటుంబాల్లో ముఖ్యంగా వివాహ విషయాల్లో లేదా ఏమన్నా ఫంక్షన్స్ జరిగే విషయంలో లోక పద్ధతుల్ని మనం అనుసరించకూడదు. దేవుని వాక్యాన్ని మనం గైకొని జీవించే వాళ్ళగా మనం తప్పకుండా సాక్ష్యం, విశ్వాస సాక్ష్యాన్ని మనం తప్పకుండా కలిగి ఉండాలి అని వాక్యం చెప్తా ఉంది. ముఖ్యంగా మన కుటుంబాల్లో రకరకాల పరిస్థితులు వస్తాయి, శోధనలు వస్తాయి, పరీక్షలు వస్తాయి, శ్రమలు వస్తాయి. అలాంటప్పుడు దేవుని వాక్యం ఏం చెప్తా ఉందంటే, ప్రేమ, సమాధానం, ఐక్యత, తగ్గింపు, క్షమాపణ, ఓర్పు, సహనం, ఇవి దేవుని వాక్యం వాటికి అంటే ఆ సమస్యలు, ఆ శోధనలో, పరీక్షలు వచ్చినప్పుడు ఈ లక్షణాలని విడిచిపెట్టకూడదు. ఈ లక్షణాలను విడిచిపెట్టకూడదు. అయితే లోకం ఏం చేస్తుంది? లోకం ఏం చేస్తుందంటే శ్రమ, పరీక్ష, శోధన వచ్చినప్పుడు వాళ్ళు కలహం పెట్టుకుంటారు, విరోధంగా చూస్తారు, ఎదురు తిరుగుతారు, నిందలేస్తారు, స్వలాభాన్ని చూసుకుంటారు, స్వచిత్తాన్ని నెరవేర్చుకోవడానికి రకరకాల రాళ్ళని అంటే అందుబాటులో ఏది ఉంటే దాన్ని ఉపయోగించుకుంటారు. క్రైస్తవులుగా, యేసుక్రీస్తుని నమ్మిన బిడ్డలుగా మనం రాళ్ల వైపు చూడకూడదు. అంటే ఏదో ఒకటి దాని ద్వారా ఆనందం పొందుదాం, ఆకలి తెచ్చుకుందాం, అవసరాలు తెచ్చుకుందాం, ఈ సమస్య నుంచి బయటపడదాం అని చెప్పి ఏదో ఒక విధంగా ప్రయత్నం చేయకూడదు. మనం లోకస్తులం కాదు. దేవుని నీతిని విడిచి మనం జీవించకూడదు. దేవుని సత్యాన్ని మనం విడిచిపెట్టకూడదు. దేవుని పరిశుద్ధమైనటువంటి జీవితాలకు వేరుగా మనం బతకూడదు అని దేవుని వాక్యం చెప్తా ఉంది. ఈరోజు మన జీవితంలో, విశ్వాసులుగా చెప్పుకుంటున్న మన జీవితంలో ఏ రాళ్ళని మనం రొట్టెలుగా చేసుకుంటున్నాం మనం ఆలోచించాలి. ఉద్యోగం, పెళ్లి, ధనం, పేరు, పదవి, అవసరం, ఆకలి, వీటన్నిటి వైపు ఇవన్నీ మనకున్న అవసరాలు. ఇవన్నీ అవసరాలు మనకి. అయితే రాళ్ల వైపు కాదు, దేవుని వాక్యం వైపు చూడు అని దేవుని వాక్యం మనకి తెలియజేస్తా ఉంది. ప్రభువా, మన అవసరాన్ని, మన ఆనందాన్ని, మన ఆకలిని దేవుని పాదాల దగ్గర పెట్టి, ప్రభువా ఇగో ఈ అవసరం ఉంది, నీ చిత్తం చొప్పున నన్ను నడిపించు, నీ చిత్తానుసారమైన మార్గంలోనే నేను, నీ చిత్తమైతే వీటిని పొందడానికి మీరు నాకు సహాయం చేయండి అని అంటే, దేవుడు తప్పకుండా మనకి ఏది అవసరం, ఏది మంచిదో మనకంటే ముందే ఎరిగిన దేవుడు కనుక ఆయన తప్పకుండా ఆ మార్గంలో మనకి దయచేసే దేవుడు అని వాక్యం చెప్తా ఉంది. ఫిలిప్పీయులు రాసిన పత్రిక 4:19 చూడండి. ఫిలిప్పీయులు రాసిన పత్రిక 4:19. 4వ అధ్యాయం 19వ వచనం నేను చదువుతున్నాను. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చును.
దేవుడు ఏం చేస్తాడంటే ప్రతి అవసరం ఇది ఈ వ్యక్తికి తప్పకుండా అవసరం అని దేవుడు గనక భావిస్తే అది తప్పకుండా తీరుస్తాడు. మనం భావిస్తే కాదు. మనం చాలా అనవసరమైనవి కూడా అవసరమే అనుకుంటాం. కానీ దేవుడికి సమస్తం తెలుసు గనక ఆయన ఏది అవసరం అని మనకి భావిస్తాడో అది తప్పకుండా మనకిచ్చే దేవుడు అని వాక్యం చెప్తుంది. నేను రెండవ మాటకెళ్తాను. మొట్టమొదటిది రాళ్ళు రొట్టెలుగా చేసుకోవడం. అలా చేసుకోకూడదు. దేవుని వాక్యాన్నే మనం గైకొనే వారిగా దాని ద్వారానే మన ఆకలి, ఆనందం, అవసరం తీర్చబడే విధంగా మన వాక్యాన్ని గైకొనే వారిగా ఉండాలి తప్ప రాళ్ల వైపు మనం చూడకూడదు. లోకానుసారమైన పద్ధతులు అనుసరించకూడదు అని వాక్యం మనకు తెలియజేస్తా ఉంది. రెండవ మాటకు వస్తాను నేను. మత్తయి సువార్త 4వ అధ్యాయం 5-7 వచనాలు మనం చూద్దాం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 5-7 వచనాలు. అంతటా అపవాది పరిశుద్ధ పట్టణమునకు ఆయన తీసుకొని పోయి దేవాలయ శిఖరమున ఆయన నిలవబెట్టి, నీవు దేవుని కుమారుడు అయితే కిందికి దుముకుము, ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదం ఎప్పుడైనాను రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తి కొందురు అని రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పాను. ఈ మాటలు మనం గమనిస్తే పరిశుద్ధ పట్టణానికి తీసుకెళ్ళాడంట. యేసుక్రీస్తుని ఎక్కడ తీసుకెళ్ళాడు? పరిశుద్ధ పట్టణానికి. మళ్ళా ఎక్కడెక్కిచ్చాడు? దేవాలయ శిఖరం. ఏమండి, పరిశుద్ధ పట్టణంలో దేవాలయ శిఖరంలో శోధన వస్తుందా? అదే నాకు అనుకున్నాం. సంఘానికి వస్తే శోధన వస్తుందా, శ్రమ వస్తుందా, పరీక్ష వస్తుందా అంటే సంఘంలోనే సానబెట్టడం ఎక్కువ జరుగుద్ది, బయట కాదు. మనల్ని సానబెట్టడం బయట జరగదు. ఎక్కడ జరుగుద్ది? సంఘంలోనే జరిగేది. అందుకే సంఘమే మనల్ని ఆత్మీయంగా ఎదగేటువంటి అంటే ఎదిగింపజేసే కేంద్రం ఏదంటే, సెంటర్ ఏదంటే సంఘం. అందుకని సంఘానికి మానకూడదు. ఇక్కడ రాయబడిన మాట, యెరూషలేము దేవాలయం సుమారు 150 అడుగులు ఉంటదని చరిత్ర చెప్తా ఉంది. దాని కింద కిద్రోను లోయ ఉంది. దూకితే చావు ఖాయం. ఇంకా ఎముకలు కూడా ఉండవు, పిప్పి అవుతారు. 150 అడుగుల నుంచి కింద పడితే ఏముంటదండి దూకితే? ఇది పరిస్థితి. అయితే శోధకుడు ఏమంటాడంటే, నీ పాదము రాతికి తగలకుండా దేవదూతలు నిన్ను చేతులతో ఎత్తిపట్టుకుంటారు, దూకు అంటున్నాడు శిఖరం మీద ఎక్కించి. ఇది శోధన. పరిశుద్ధ పట్టణం, దేవాలయ శిఖరం. ఏసైకి శోధన పరిశుద్ధ పట్టణంలో, దేవాలయ శిఖరంలో వచ్చింది. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. నాకు సంఘంలో అన్ని బాగుండాలి అనుకోవాకండి. తప్పకుండా దేవుడు కొన్ని శోధనలు, శ్రమలు, పరీక్షలు మనకు అనుమతిస్తాడు. గ్యారెంటీకి ఇస్తాడు. పరిశుద్ధులున్న సంఘంలో, విశ్వాసులున్న కుటుంబంలో శోధనలు రావు అనుకోవద్దు, శ్రమలు కలగవు అనుకోవద్దు, పరీక్షలు ఉండవు అనుకోవద్దు. తప్పనిసరిగా విశ్వాసులున్న కుటుంబంలో, విశ్వాస సమాజం ఉన్నటువంటి సంఘంలో తప్పకుండా ఇవి ఉంటాయి. బైబిల్ చెప్తా ఉంది. అయితే సాతాను ఏమంటున్నాడు అంటే యేసయ్య తోటి, దూకు నిన్ను ఎత్తిపట్టుకుంటారు, దూకు. ఇది సాతాను శోధన. విశ్వాస జీవితంలో ఉండే శిఖరాలేంటి, వాటి మీద నుంచి దూకు అనేటువంటి శోధన ఏంటి అనేవి కొన్ని చూడడానికి ప్రయత్నం చేద్దాం. ఈ మాట 91వ కీర్తన 11-12 వచనాల్లో ఉంటుంది. ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, వారు నిన్ను తమ చేతులతో ఎత్తి పట్టుకొందురు అనే మాటలు 91వ కీర్తన 11-12 వచనాల నుంచి సాతాను తీసుకొని వాక్యాన్ని చెప్పి ఏం చేస్తున్నాడు? శోధిస్తున్నాడు. అందుకే వాక్యాన్ని గైకొనండి అంటే ఆయన చెప్తే, తేనె తాగుము అంటే తాగుతా ఉండబాకండి. ఏమవుద్ది? ఆరోగ్యం పాడవుద్ది. ఊరకు తాగుతా ఉంటే మితంగా ఉండాలి ఆ విషయాల్లో. అంటే వాక్యం చెప్పింది అని చెప్పి ఆలోచించాలి. ఆ వాక్యాన్ని ఆలోచించాలి. ఏమని చెప్పాడు దేవుడు, ఎలా చేయమన్నాడు దీన్ని అనేది ఆలోచించాలి. ఇక్కడ రాయబడిన మాట, దేవుని కృపా కాపుదల ఉంది అని చెప్పి మనం దేంట్లో పడితే దాంట్లో దూకకూడదు, ఏది పడితే అది చేయకూడదు, ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళకూడదు అని దేవుని వాక్యం చెప్తా ఉంది. కీర్తన 1:1 మనకి ఏం జ్ఞాపకం చేస్తా ఉంది? కీర్తన 1:1, దుష్టుల ఆలోచన చొప్పున నడువక. అంటే ఏది చెయ్యకూడదో కొన్ని విషయాలు అక్కడ ఉన్నాయి కదండి. ఏది చెయ్యకూడదు అనేది ఉంది. నేను విశ్వాసిని కదా, దేవుని కృపా కాపుదల నాకుంది, ఏం చేసినా ఏం కాదంటే
దేవుని వాక్యం చెప్తుంది ఏం చేయకూడదో, ఏం చేయాలనేది. అవి కూడా వాక్యంలో చూడాలి. అంతేగాని కృపా కాపుదల ఉంది కదా అని చెప్పి, మనం ఇష్టం వచ్చినట్టుగా జీవించడానికి, ప్రవర్తించడానికి వీల్లేదు అని వాక్యం మనకి చెప్తా ఉంది. ఇప్పుడు డ్రైవింగ్ చేసేటప్పుడు చాలా సార్లు ఆడపిల్లలైనా, మగపిల్లలైనా లేదా ఎవరైనా సరే ఆహ్, విపరీతమైన స్పీడ్‌తో పోతే ఏమవుతది? యాక్సిడెంట్ అయ్యే ప్రమాదం తప్పకుండా యాక్సిడెంట్ అయ్యే అవకాశం ఉంది. కనుక ఓవర్ స్పీడ్ ఎప్పుడు గూడా మంచిది కాదు అనేది మనం గుర్తు చేసుకోవాలి. అలా అని చెప్పి నాకు దేవుడున్నాడు. నా కారు మీద గూడా లేకపోతే నా బండి మీద గూడా నీ రాకపోకల యందు ఆహ్, అని వాక్యం ఉంది అని జెప్పి నేను ఎలా పడితే అలా స్పీడ్‌గా ఎళ్తే కుదరదు. దేవాలయ శిఖరం దూకటం ఈ విషయాలను మనం ఆలోచిస్తే విశ్వాస జీవితంలో చాలా శిఖరాలు కనపడతాయి. వాటి నుంచి దూకు అనే శోధనొస్తది. కనుక నీవు నేను జాగ్రత్త పడాలి. అవి దూకటానికి గాదు. మన జీవితం ఉంది ఎందుకంటే దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికే గాని ఎలా పడితే అలా జీవించడానికి కాదు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. పరిశుద్ధులుగా జీవించాల్సిన మనం అపవిత్రమైన మాటలకి, అక్రమమైన మాటలకి, తోలనాడే మాటలకి, ఇతరుల్ని తృణీకరించే మాటలకి తావివ్వకూడదు. ఎలా పడితే అలా మాట్లాడుతూ నేను పరిశుద్ధుడిని అంటే కుదరదు. దూకకూడదు. పరిశుద్ధత నుంచి దూకకూడదు. ఇది మనం జ్ఞాపకం చేసుకోవాలి. అలానే చదువుకునే పిల్లలు ఎగ్జామ్స్ నిర్లక్ష్యం చేయకూడదు. అశ్రద్ధ చేయకూడదు. నాకు దేవుడు తోడుగా ఉన్నాడు అని చెప్పి కొంతమంది ఉన్నారు. ప్రాక్టికల్‌గా పరీక్ష పేపర్ మీద ఏమీ రాయకుండా ఆహ్, దేవుడు నాకు సహాయం చేస్తాడు. యేసయ్య నాకు సహాయం చేస్తాడని ఒక మాట రాసి ఆ వైట్ పేపర్ ఇచ్చినోళ్ళున్నారు. ఆ తర్వాత వాళ్ళు సూసైడ్ చేసుకుంటా కూడా అదే మాట రాశారు. దేవుడు నాకు మాటిచ్చాడు. ఆయన మాట తప్పాడు అని. నిజంగా చాలా అపోహలు గూడా ఉంటాయి. దూకకూడదు. ఎక్కడ పడితే అక్కడ విశ్వాసులు. చదువుని నిర్లక్ష్యం చేయడం, ఉద్యోగాలకి సరిగ్గా ప్రిపేర్ కాకపోవడం, ఆహ్, స్వార్థం, స్వయాన్ని పెట్టుకొని ఆహ్, అలా అలా జీవించడం, స్వార్థం కోసమే బతకడం, ఇతరుల మీద కోపగించుకోవడం, ఆహ్, లెక్కలేనితనం, ఎదురు తిరగడం, అవిధేయత, సంఘం పట్ల, తోటి విశ్వాసుల పట్ల ఆహ్, నమ్మకంగా లేకపోవడం, అపనమ్మకంగా ఉండడం, దేవుని పట్ల బాధ్యత లేకపోవడం, దేవుని పట్ల, దేవుని కార్యాల పట్ల, దేవుని సంఘం పట్ల బాధ్యత తీసుకోకపోవడం, సహోదర ప్రేమ లేకపోవడం, సహనం, ఓర్పు కలిగి ఉండకపోవడం, ఇవన్నీ దూకటమే. శిఖరం మించి దూకటమే. నేను విశ్వాసిని అనుకుంటాను. కానీ ఇవి లేకపోవటం ఏంటంటే నేను దూకుతున్నానన్నమాట. ఇది వాక్యం చెప్తా ఉంది. దేవుని సంఘంలో ఉంటూ, దేవుని పరిశుద్ధునిగా పిలువబడుతూ ఆహ్, ఆహ్, "నువ్వు పరిశుద్ధుడివే. నువ్వేం మాట్లాడినా పర్లేదు" అంటాడు. శోధిస్తాడు సాతాను. దూకకూడదు. నేను కొన్ని శిఖరాల్ని, విశ్వాసుల జీవితాల్లో ఉన్న శిఖరాల్ని మీ ముందుంచాలని ఆశపడతా ఉన్నాను. మొట్టమొదటిది ఆత్మీయ శిఖరం. మొట్టమొదటిదేంటంటే ఆత్మీయ శిఖరం. నేను విశ్వాసిని. నేను పరిశుద్ధుడిని. నేను నీతిమంతుడిని. నేను వాక్యం బాగా తెలిసిన వాడిని. ఇలా కొన్ని శిఖరాలుంటాయి విశ్వాసులకి. ఆహ్, ఇంకా కొంతమందుంటారు. మేము పూర్వం నుంచి మా కుటుంబం అంతా క్రిస్టియన్స్‌మేనండి. మాకు ఇంకొకళ్ళు వాక్యం చెప్పనక్కర్లేదండి అనేవాళ్ళుంటారు. అసలు ఇంకొంతమందుంటారు. అసలు మారు మనసు గురించి నువ్వు చెబుతావేంది మాకు? మాకు అవసరంలా. అసలు మారు మనసుతో మాకేముంది? అంతకంటే బాగా బతుకుతున్నాం అనేవాళ్ళు గూడా ఉన్నారు. మారు మనసు పొందటం కంటే ఇంకా బాగా బతికేవాళ్ళం మేము. మాకు మారు మనసుతో ఏం పని అనేవాళ్ళున్నారు. ఆత్మీయ శిఖరాలు. నేర్చుకోరు. నేర్చుకోరు. నేర్చుకోవడానికి ఇష్టపడరు. ఎవరన్నా చెప్పినా మాకు మాకు చెప్పనక్కర్లేదు ఎవరు అనేటువంటి ఆత్మీయ శిఖరాలు. ఇవన్నీ దూకటమే. దూకటమే. ఆత్మీయత నుంచి దూకటం, కిందకి దూకటం అని వాక్యం చెప్తా ఉంది. 1 కొరింథీ 10వ అధ్యాయం 12వ వచనం. 1 కొరింథీ 10వ అధ్యాయం 12వ వచనం. 1 కొరింథీ 10, 12. తాను ఆహ్, నిలుచున్నానని తలంచుకునేవాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను. చాలా జాగ్రత్తగా ప్రతిదినం, ప్రతిదినం ఎక్కడ నన్ను
దూకం అనే శోధన వస్తుందో, ఈ నోటి మాటల ద్వారానో, ఈ చూపుల ద్వారానో, ఈ ప్రవర్తన ద్వారానో, ఆలోచనలోనో ఎక్కడ దూకుతానో ఆత్మీయత నుంచి జాగ్రత్తగా ఉండాలి. తాను నిలుచున్నానని తలంచుకుని వాడు పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలని దేవుని వాక్యం చెప్తా ఉంది. జాగ్రత్త లేకపోతే దూకు అనే శోధనకి ఎక్కడో దూకేస్తాం, పాపంలో పడిపోతాం, శోధనలో పడిపోతాం. కనుక విశ్వాసులు ఆత్మీయ శిఖరాల నుంచి దూకకూడదు. ఆత్మీయ శిఖరాలకి ఎక్కాలే గాని దేవుడు ఎక్కించినట్టుగా దూకకూడదు అనేది వాక్యం గుర్తు చేస్తా ఉంది. రెండవది ఆర్థిక శిఖరం. విశ్వాసుల కుటుంబాల్లో ప్రాముఖ్యంగా నాకు తెలిసి ఎక్కువ కుటుంబాలు ఆర్థికంగా ఎలాగా ప్లాన్ చేసుకోవాలనేది సరైన అవగాహన లేక, లేదా మనసుని అదుపులో ఉంచుకోక కనపడ్డదల్లా కొనేసి ఇంట్లోకి తెచ్చి పెట్టి అప్పులు, ఈఎంఐలు కట్టుకుంటా దూకుతున్నారు ఎట్లా పడితే అట్లా. అసలు అప్పు ఇచ్చేవాడు ఉంటే చాలు, వీడు ఇస్తాడు అనుకుంటే ఎట్టో కట్ట అప్పు తీసుకొని కట్టేది లేదు, పెట్టేది, మళ్ళా ఇచ్చేది లేదు, ఏం లేదు. అలా అప్పులు చేసే విశ్వాసులు ఉన్నారు. సిగ్గుసేటిది. మీరు దూకుతున్నారు శిఖరాల నుంచి, జాగ్రత్త. దూతలేమి చేతులతో ఎత్తి కొట్టుకోరు, నజ్జు నజ్జు అయిపోతారు, జాగ్రత్త. ఎంతో మంది అప్పులు పాలైన వాళ్ళు ఉన్నారు. ఇలాగా అప్పుల మీద అప్పులు చేసి ఆ ఊబిలో నుంచి బయటికి రాక గిలగిల్లాడుతున్న వాళ్ళు ఉన్నారు. జాగ్రత్త. ఆర్థిక శిఖరాలు ఉన్నాయి. శోధన వస్తుంది. ఈ ఈ షాప్కి వెళ్తే ఈ ఈ ఈ ఈ రంగులో నువ్వు భలే ఉంటావు అనిపించుద్ది. కన్ను చూసినప్పుడు ఈ కలర్ నీకు భలే 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 ఉంటది అనిపించుద్ది. అలా అనిపించిందల్లా కొంటే ఏమవుతుంది? చాలా ఇబ్బందులు పాలవుతాం. అలానే వాళ్ళకున్నాయనో వీళ్ళకున్నాయనో లోకానుసారంగా ప్రవర్తిస్తే చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అలానే జేబులో ఉన్నాయి కదా అని చెప్పి ఖర్చు చేస్తా కూర్చోకూడదు. కొంత పొదుపు చేసుకోవాలి, కొంత కుటుంబం కోసం పొదుపు చేయాలి. ఆర్థిక శిఖరాల్లో దూకేవాళ్ళు, నగలు, అలానే కొంతమంది విశ్వాసులే స్తుతి కోడికలు, జ్ఞాపకార్థ కోడికలు, పుట్టినరోజులు, వివాహ దినాలు, ఇలా వచ్చిన ప్రతి సందర్భానికి పెట్టి ఓ జనాన్ని పిలవడు. వాళ్ళందరూ తింటారు కాబట్టి మెచ్చుకుంటారు. అన్న భలే చేసావన్నా, అలా ఇలా అలా అని అసలు మీరు పెట్టుకోపకండి అని చెప్పట్లా నేను. కానీ ఎంతవరకు అనేది మీరు అంచనా వేసుకోవాలి. శిఖరాల్లో అంటే నాకేం పర్లేదు అనుకొని ఎలా పడితే అలా ఖర్చు చేస్తే నిజం. స్వార్థ కొడుకులు లింగారావుపాలెం అని ఒక ఊర్లో 5 రోజులు స్వార్థ కొడుకులు పెడితే వెళ్ళాం. కొంతమందిని కలిసి వెళ్ళాం. చానాల క్రితంలేండి. వెళ్తే మూడో రోజు అంటే వచ్చిన అందరికి దగ్గర 60 మంది వెళ్ళాం మేము. ఆయా సంఘాల నుంచి 60 మంది సువార్త కోసం వెళ్ళాం. చుట్టుపక్కల ఊర్లన్నీ సువార్త చేస్తా అక్కడ కూడికలు పెడితే మూడో రోజు ఆ కూడికలోనే భార్యాభర్త జుట్టు పట్టుకొని తన్నుకుంటున్నారు. ఆ పెట్టుకున్న వాళ్ళు మా చేత ఎవరైతే సువార్త కూడికలు పెట్టారో ఆ సువార్త కూడికలోనే తన్నుకుంటున్నారు. ఏంటి అంటే భర్త అంటాడు, ఇంత తప్పు చేసావు, నేను ఏడ కడతాను అని ఆ కూడికలు అడిగాడు అంట. నీకెందుకు దేవుడు ఇస్తాడు ఊరుకో అంటుందంట. అందని చెప్పి కోపం వచ్చి ఆయనకి అంటావేంది, సరిగ్గా చెప్పొచ్చుగా అన్నాడంట. నువ్వు సరిగ్గా మాట్లాడొచ్చు, ఇట్లా వాదన పెరిగి తన్నుకున్నారు. ఏమండి ఆ సువార్త కొడుకుల వల్ల ఏమైనా ఉపయోగం ఉందా? మేము నిర్ణయాన్ని తీసుకున్నామంటే వెంటనే ఆపేసి ఇంటికి వెళ్ళిపోదాం అని చెప్పి వచ్చేసాం. ఏం ప్రయోజనం అండి? ఆ 3 రోజులు ఆ ఇంటింటికి సువార్త చెప్పాం. ఏ ఇంటి ద్వారా అయితే సువార్త చెప్పబడిందో వాళ్ళు అప్పులు చేసి తన్నుకున్నారు. ఇంక మేము చెప్పిన సువార్త ఏంటో చెప్పండి, ఏం ఫలిస్తుందో? వాళ్ళందరి ముందు మాకు సిగ్గుపోయినట్టుంది. ఆ ఊరంతరి ముందు ఏమయ్యా సువార్త పెట్టించినామే ఇట్లా తన్నుకుంటే మీరు చెప్పే సువార్త ఏందని వాళ్ళు మమ్మల్ని అడిగితే ఏం చెప్పాలి? చాలా మంది ఆ కోడికలు, ఈ కోడికలు, అవి అని చెప్పి ఆర్థిక శిఖరాల నుంచి దూకే వాళ్ళుగా ఉన్నారు. ఇది మంచిది కాదు, ఇది మంచిది కాదు. నీ స్తోమత ఎంతో, నీ ఆర్థిక పరిస్థితి ఎంతో ఆలోచించకుండా ఆర్థిక శిఖరాల నుంచి దూకకూడదు. విశ్వాసులే అలా అప్పులు చేసి పైసా కూడా కట్టని వాళ్ళు, ఇచ్చిన వాళ్ళు ఎంత ఆరాధనలో గొనుగుతున్నారు. ఆరాధన జరుగుతూ ఉంటది. వీళ్ళు ఆయన ఆరాధన చేస్తాడండి, ఎందుకు నాకు ఇంత తప్పున్నాడు ఇట్లా అడిగితే గురించి చూస్తున్నాడు అని ఆరాధనలో చెప్తున్నారు. నిజంగా ఇది చాలా దౌర్భాగ్యమైన విషయం. మొదటిది ఆత్మీయ శిఖరం, రెండవది ఆర్థిక శిఖరం.
విశ్వాసులు దూకకూడదు. మూడవది ఆరోగ్య శిఖరం. చాలా మంది కంటి ముందు కనపడే నాలుకకి రుచి అయినవి గనక కనపడితే అస్సలు ఆగరు. అస్సలు ఆగరు. నాకు ఆరోగ్యం సరిగా లేదే, నేను అరిగించుకోగలనా, నాకు అరుగుద్దా లేదా, ఈ టైంలో తినొచ్చా లేదా, అస్సలు ఆగరు. తినేయడమే, తినేయడమే. ఎంతమంది బీపీ, షుగర్లు, ఇంకా రకరకాల అల్సర్లు, వీటికి దైవ సేవకులకు ముఖ్యంగా దైవ సేవ చేసే సేవకులకు ఎక్కువగా ఈ రావడానికి కారణం ఏంటంటే 12 దాకా కూడికలు జరుగుతాయి. 12కి చికెన్ బిర్యానీ తింటారు. ఎట్లా అరుగుద్దండి? ఎట్లా అరుగుద్ది? నేను ఇలా చెప్తుంటే ఈయన మరీ పిసినారోళ్ళలాగాను అని మీరు అనుకోవచ్చు. అనుకుంటే ఏం పర్లేదు. దేవుని వాక్యం మీకు తెలియజేయాలి కాబట్టి తెలియజేస్తా ఉన్నాను. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఏది పడితే అది తినకూడదు. ఏది పడితే అది తినకూడదు. ఒకవేళ నాకు చల్లటి పదార్థాలు పడకపోతే ఆపటం మంచిది. ఒకవేళ ఇష్టమైనా సరే. ఇంకేదైనా సరే నాకు ఏది పడట్లేదో ఆహారంలో కంట్రోల్ ఉంటే ఆరోగ్యం చేతుల్లో ఉంటది. ఇది నిజం. నిజంగా ఈ రోజు అంటే ఇప్పుడున్న ప్రపంచంలో ఆహ్, కోటాను కోట్ల ఖర్చు దేనికవుతుందంటే ఆరోగ్యానికే. తిండికే. తిండికి, తర్వాత జబ్బులు చేసి ఆరోగ్యానికి. కోటాను కోట్ల రూపాయలు. మనిషి జీవితం అంతా సపోజ్ నాలాంటోడు రిటైర్ అయిన దాకా సంపాదిస్తాడు. ఆ! అప్పటిదాకా సరైన తిండి తినకపోవటమో, లేతే మరీ ఓవర్‌గా తినటమో చేసి, ఇక రిటైర్ అయిన తర్వాత హాస్పిటల్‌లో చేరి, ఈ వచ్చిన డబ్బులన్నీ హాస్పిటల్‌లో డాక్టర్‌లకి ఎత్తుంటారు. అది చేసేది. కనుక ఆరోగ్య శిఖరం ఈ విషయాల్లో జాగ్రత్తగుండాలి. వాక్యం ఏం చెప్తుందో అది తప్పకుండా అనుసరించాలి. కష్టమైనా సరే. సామెతలు 23, 21 చూడండి. సామెతలు 23, 21. సామెతలు 23వ అధ్యాయం 21వ వచనం. ఆ! హ్మ్. ఎవరంటండి తిండిబోతులను, తాగుబోతులను ఏమవుతారంట? దరిద్రులవుతారు. దరిద్రులవుతారు. ఏవండీ మనం ధన్యులం అవ్వటానికి యేసు ప్రభువుని నమ్ముకున్నాం గానీ, దరిద్రులం కావటం కాదు. విజయవాడలో ఒక సేవకుడు మీటింగ్స్ పెడితే ఒక 3 రోజులు మీటింగ్సు. నన్ను ఆయన్ని పిలిచారు. ఎళ్ళాం. ఎళ్తే ఆయనకి ఒక అలవాటేంటంటే ఎవరైనా పెడితే ఆహ్, వద్దు అనడు. అదొక మొహమాటం ఆయనకంతే. సరే మధ్యాహ్నం మటనుతో బిర్యానీ చేశారు. తిన్నాడు. 4కి చికెన్‌తో గారెలు చేశారు. ఈయనేమనాలా? అమ్మా 2కి పెట్టారు. మళ్ళీ 4కి తెచ్చారు. పెట్టదమ్మా ఆగండి. ఇప్పుడు తినలేను అనొద్దు అనలా. గారెలు తిన్న అరగంటకి హార్ట్ అటాక్ వచ్చిందండి ఆయనకి. గ్యాస్ ఫార్మ్ అయ్యి మరి ఏమైందో తెలియదు. చచ్చిపోయాడు. మంచి సేవకుడు. దగ్గర దగ్గర 12 సంఘాలున్నాయి ఆయనకి. చనిపోయాడు. కేవలం మొహమాటం. పెట్టింది ఎవరైనా పెడితే అన్నన్నా తినన్నా అన్నన్నా అంటే చాలు. ప్రార్థన చేసుకుంటాడు, తినేస్తాడు. మరి ఇది పట్టుద్దా లేదా ఆలోచించండి. జాగ్రత్త. ఇయన్నీ అనుభవాలతో ఎందుకు చెప్తా ఉన్నానంటే శిఖరాలయ్యి, శిఖరాలయ్యి. బాగున్నాయి అనిపిస్తాయి. శిఖరాలేంటంటే బాగున్నాయి అనిపిస్తది. బ్రహ్మాండంగా ఉందనిపిస్తది. కానీ దూకేలా చేస్తాయి. జాగ్రత్త పడకపోతే అక్కడి నుంచి దూకనే శోధనొస్తది. ఆ తర్వాత అద్భుతాల శిఖరం. మొట్టమొదటిది ఆత్మీయ శిఖరం. రెండవది ఆర్థిక శిఖరం. మూడవది ఆరోగ్య శిఖరం. నాలుగవది అద్భుతాల శిఖరం. వాక్యం కంటే అద్భుతాలకి, సూచక్రియలకి ఏదైనా నా కోసం దేవుడు చేయాలి అని ఆశించడం. ఇవి విశ్వాసుల్లో ఎక్కువ, ఎక్కువ. అసలు కొంతమందయితే అలుగుతారు దేవుడి మీద. నేను ఇన్నాళ్ళ నుంచి అడుగుతున్నాను. దేవుడు ఇవ్వలేదు. ఎందుకు మందిరానికని మానేసేవాళ్ళున్నారు. చేది సీనియర్ విశ్వాసులు అని చెప్పుకుంటా. చాలా మందున్నారు అలాగా. ఇది మంచిది గాదు. ఇది మంచిది గాదు. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 16వ వచనం చూడండి. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 16వ వచనం. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 16వ వచనం. మీరు మస్సాలో మీ దేవుడైన యెహోవాను శోధించినట్లు ఆయనను శోధించకూడదు. మస్సాలో ఏం జరిగింది? మస్సా అంటే అర్థం ఏందంటే శోధన అని అర్థం. మస్సాలో దేవుణ్ణి ఏమి శోధించాడంటే నిర్గమకాండం 17 అధ్యాయం.
నిర్గమకాండం 17 అధ్యాయం నేను చదువుతున్నాను, 59వ పేజీ మొదటి నుంచి కొన్ని వచనాలు చదువుతున్నాను. తర్వాత ఇశ్రాయేళ్ల సర్వ సమాజము యెహోవా మాట చొప్పున తమ ప్రయాణంలో సీను అరణ్యము నుండి ప్రయాణమైపోయి రెఫీదీములో దిగిరి. ప్రజలు తమకు తాగా నీళ్లు లేనందున మోషేతో వాదించుచు త్రాగుటకు మాకు నీళ్ళిమ్మని అడుగుగా, మోషే మీరు నాతో వాదింపనేలా, యెహోవాను శోధింపనేలా అని వారితో చెప్పాను. అక్కడ ప్రజలు నీళ్లు లేక దప్పికొని మోషే మీద సణుగుచు, ఇదెందుకు మమ్మను, మా పిల్లలను, మా పశువులను దప్పి చేత చంపుటకు ఐగుప్తులో నుండి ఇక్కడికి తీసుకొని వచ్చితిరి అనిది. అప్పుడు మోషే యెహోవాకు మొరపెడుచు, ఈ ప్రజలు నేనేమి చేయదును? కొంతసేపటికి నన్ను రాళ్లతో కొట్టి చంపుదురనెను. అందుకు యెహోవా, నీవు ఇశ్రాయేలుల పెద్దల్లో కొందరిని తీసుకొని ప్రజలకు ముందుగా పొమ్ము. నీవు నదిని కొట్టిన నీ కర్రని చేత పట్టుకొని పొమ్ము. ఇదిగో అక్కడ హోరేబులోని బండ మీద నేను నీకు ఎదురుగా నిలిచెదను. నీవు ఆ బండను కొట్టగా ప్రజలు తాగుటకు దానిలో నుండి నీళ్లు బయలుదేరినని మోషేతో సెలవీయగా, మోషే ఇశ్రాయేలు పెద్దల కన్నులు ఎదుట అట్లు చేసింది. అప్పుడు ఇశ్రాయేలు చేసిన వాదమును బట్టి యెహోవా మన మధ్య ఉన్నాడో లేడో అని వారు యెహోవాను శోధించడం బట్టి అతడు ఆ చోటుకి మస్సా అనియు మెరీబా అనియు పేర్లు పెట్టెను. ఇక్కడ మనం చూస్తాం, మస్సా అంటే శోధన అనే మాట. ఏంటంటే 7వ వచనం ఏం చెప్తా ఉందంటే, యెహోవా మన మధ్య ఉన్నాడో లేదో. ఏమండి, వీళ్ళు రోజు మన్నా తింటున్నారు, ఉన్నాడా లేదా తెలియదండి వీళ్ళకి. రోజు పైన అగ్నిస్తంభం, పగలు మేఘస్తంభం, రాత్రి అగ్నిస్తంభంలో దేవుడు వాళ్ళని కాపాడుతా వస్తున్నాడు. వీళ్ళకి తెలియదండి దేవుడు ఉన్నాడా లేదా. వాళ్ళ చెప్పుల వారు తెగట్లేదు, వాళ్ళ వేసుకున్న బట్టలు మాయట్లేదు. వాళ్ళకి ఇంకా అనేకమైనటువంటి విషయాలు దేవుడు చేస్తా ఉన్నాడు. ఇవన్నీ చూస్తా అంత భీకరమైనటువంటి అరణ్యంలో 20 లక్షల మంది ప్రజలు ప్రయాణించేటువంటి దారి ఆడించి వస్తుందండి. అయినా దేవుడు దారి చూపిస్తా నడిపిస్తా ఉన్నాడు. మరి ఆ విష సర్పాలు ఉన్నటువంటి వాటిలో ఏది వాళ్ళ మీదకి రాకుండా దేవుడు కాపాడుతా ఉన్నాడు. ఇన్ని చేస్తా ఉంటే వాళ్ళు ఏమన్నారంటే, యెహోవా మా మధ్య ఉన్నాడో లేడో అంటున్నారండి. ఏంటది? నీ అవసరం. పిల్లలకి ఆలస్యం అవుతుంటాయి కొన్నిసార్లు వివాహాలు. పిల్లలకి ఉద్యోగాలు కొన్నిసార్లు ఆలస్యం అవుతా ఉంటాయి. పిల్లలకి తెలివితేటలు కొద్దిగా అందరిలాగా, అంటే లోకస్తుల్లాగా అంత ఉండకపోవచ్చు. మార్క్స్ కొద్దిగా తక్కువ రావచ్చేమో. లేదా అవకాశాలు కొన్ని అనుకున్నట్టుగా జరగవేమో. ఇంట్లో ఆర్థిక పరిస్థితులు, రకరకాల పరిస్థితులు ఏదైనా సరే, లేదా అనారోగ్యాలు దాని మీద ఒకటి రావడం, అదని ఇదని వస్తా ఉన్నాయేమో. దేవుడు ఉన్నాడో లేడు అంటే, దేవుడు ఉన్నాడో లేడు అంటే ఏంటంటే అది? అంటే బైబిల్ చెప్తా ఉంది, ఆరోగ్య శిఖరాలు ఉంటాయి. నాకన్నీ బాగుండాలి, అది ఆరోగ్య శిఖరం అంటే. నాకన్నీ బాగుండాలి, నేను అనుకున్నట్టుగా అన్ని హై స్థాయిలో అన్ని బాగుండాలి. దాని నుంచి కిందకి దిగను నేను. ఒకటి ఉండాలి, అన్నీ ఉండాలి. అదేంటంటే శిఖరం నుంచి దూకడం, దేవుణ్ణి శోధించడం, దేవుణ్ణి శోధించడం. ఇదే దేవుని వాక్యం మనకి చెప్తా ఉంది. నేడు మన మస్సా ఏంటంటే, దేవా నాకు జాబ్ ఇవ్వు, ఉద్యోగం ఇవ్వు, లేకపోతే మందిరానికి రాను. నాకు ఆరోగ్యం, నాకు స్వస్థత దయచేయి, లేకపోతే నిన్ను ఆరాధించను, నేను అలుగుతా. నాకు అది చేయి, ఇది చేయి, లేదా పలానా వారంలో చేయి, పలానా నెలలో చేయి. టార్గెట్ పెడతాం. అందుకే ఉపవాసాలు ఉంటారు కొంతమంది. వాళ్ళు కూడా కొంతమంది చెప్తుంటారు, 7 రోజులు ఉపవాసం చేయండి, దేవుడు చేస్తాడు. అంటే దేవుడికి 7 రోజులు గడువు అనమాట. 7 రోజుల తర్వాత తల తెగుద్ది దేవుడిది ఒకవేళ చేయకపోతే. అలా ఆరోగ్య శిఖరాలు మనం అనుకున్నవి జరగడం అనేది మంచిది కాదు. వివాహం, పిల్లలు ఇవి లేకపోతే నేను దేవుడిని నమ్మను, ఇలాంటివి మంచిది కాదు. అవి దూకటం, అది ఆరోగ్య శిఖరం నుంచి దూకటం. దేవాలయ శిఖరం నుంచి దూకటం అంటే అర్థం ఏంటంటే, దేవుడు నా కోసం పనిచేయాలి అనడమే శిఖరం నుంచి దూకటం. నేను దేవుని కోసం పనిచేస్తాను, దేవుని కోసం జీవిస్తాను, ఆయన చిత్తాన్ని నెరవేరుస్తాను. ఇది సిలువనెత్తుకోవడం. సిలువనెత్తుకుంటావా? శిఖరం నుంచి దూకుతావా? నీ జీవితంలో ఏది ప్రాముఖ్యంగా ఉంది? దేవాలయ శిఖరం నుంచి దూకటమా? సిలువనెత్తుకొని వెంబడించడమా? శిఖరం నుంచి దూకటం అంటే, దేవా నేను అనుకున్నది జరిగించు, నేను అడిగింది ఇవ్వు, అది. సిలువనెత్తుకోవడం అంటే దేవుని కోసం నేను జీవించాలి, దేవుని కోసం నేను పనిచేయాలి. మూడవదిగా నేను చెప్పి ముగిస్తాను. మత్తయి సువార్త 4వ అధ్యాయం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 8 నుంచి 10 వచనాలు. మత్తయి సువార్త
4వ అధ్యాయం 8-10 వచనాలు. నేను చదువుతున్నాను. మరలా అపవాది మిగుల ఎత్తైన ఒక కొండ మీదకి ఆయన తోడుకొని పోయి, ఈ లోక రాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి, నీవు సాగిలపడి నాకు నమస్కారము చేసిన యెడల వీటన్నిటిని నీకిచ్చేదనని ఆయనతో చెప్పగా, యేసు ఆయనతో, సాతానా పొమ్ము, ప్రభువైన నీ దేవునికి మొక్కి ఆయన మాత్రం సేవించవలెనని రాయబడి ఉన్నదనెను. అంతటా అపవాది ఆయన్ని విడిచిపోగా, ఇదిగో దేవదూతలు వచ్చి ఆయనకు పరిచయం చేశారు. మరలా అనే మాట 8వ వచనంలో ఉంది. మరలా అంటే రాళ్ళు రొట్టెలగునట్లుగా శోధించాడు, యేసయ్య జయించాడు. సాతాను ఓడిపోయాడు. పోయాడా? పోలా. మరలా వచ్చాడు, దేవాలయ శిఖరానికి తీసుకుపోయాడు. దూకు అన్నాడు. నిన్ను ఎత్తుకొట్టుకుంటారు అని చెప్పాడు. ఆ శోధనలో కూడా దేవుడు ఆహ్, ఆహ్, నీ నీ దేవుడు నిన్ను శోధించవద్దని చెప్పినప్పుడు ఆ విషయంలో కూడా ఓడిపోయాడు. కానీ పోలా. మరలా, మరలా. నిజానికి ఈ మాట ఏం చెప్తుందంటే, ఒకవేళ ఈ రోజు ఏదన్నా శోధనలో నువ్వుంటే, పరీక్షలో నువ్వుంటే, శ్రమలో నువ్వుంటే, దాంతో ఇక పోద్దనుకోబాకు. చాలా సార్లు విశ్వాసులు పడే భ్రమ ఏందంటే, ఈ సమస్య పోతే చాలు, ఈ ఒక్కటి తొలగిపోతే చాలు, ఈ ఒక్కటి ఇంకా పరిష్కారం అయితే చాలు అనుకుంటారు. కానీ బైబిల్ చెప్తుంది మరలా, మరలా. ఆ సమస్య పోతే ఇంక కొన్ని వస్తాయి గ్యారంటీ. ఆ శోధన పోతే ఇంకొన్ని వస్తాయి గ్యారంటీగా. ఒక్కోసారి రోజులోనే ఎక్కువ సమస్యలు రావచ్చు. ఒక్క రోజులోనే ఎన్నో శోధనలు రావచ్చు. నిజం. అంటే ప్రతి క్షణం మరలా శోధించడానికి సాతాను ప్రయత్నం చేస్తాడు అని ఈ మరలా అనే మాట మనకు జ్ఞాపకం చేస్తుంది. కనుక చాలా సార్లు ఏదన్నా బాగా కష్టమైంది ఉన్నప్పుడు సహజంగా మనకేమనిపిస్తుంది అంటే, ఈ ఒక్కటి పోతే హాయిగా ఉండొచ్చు అనిపిస్తుంది. ఏం కాదు, ఏం కాదు. ప్రతి క్షణం నువ్వు చేయాల్సింది ఏంటంటే, దేవుని మాట మీద లేదా దేవుని మీద ఆధారపడడం. అది విశ్వాసిగా మనం చేయాల్సింది. దేవుడే మనకు ఆశ్రయం తప్ప, సమస్య ఒకటి తొలగిపోవటం వల్ల మనకేమి స్వేచ్ఛ రాదు, లేదా ఏదో రాదు. దేవుణ్ణి ఆశ్రయంగా ఉంటే ఎన్ని వచ్చినా సరే దేవుడే మనకు సహాయం చేసే దేవుడుగా ఉన్నాడు. ఇక్కడ మనం చూస్తే సాగిలపడడం. ఈ మాటను చెప్పి నేను ముగిస్తాను. సాగిలపడడం. ఎవరికి సాగిలపడాలంట? దేవుడిని అంటున్నాడండి. అసలు ఎంత ధైర్యం అనిపిస్తుంది. ఎంత దేవుణ్ణి సాతాను అంటున్నాడు, నువ్వు నాకు సాగిలపడి నమస్కారం చేస్తే ఇగో ఈ భూలోక మహిమ అంతా నీకు ఇచ్చేస్తాను అని చెప్తా ఉన్నాడు. అంటే సిలువ లేకుండా, సిలువకి వెళ్లకుండా, ఈ లోకమంతా కోసమే నువ్వు సంపాదించుకోవడానికే వచ్చావు ఈ లోకంలో మనుషులందరినీ, నీకు ఈజీగా ఇస్తా, నాకు ఒక్క నమస్కారం చేయి, నాకు సాగిలపడు, సిలువకి వెళ్లకుండా ఇగో ఈ ప్రజలందరినీ నీకు అప్పగిచ్చేస్తా అంటున్నాడు. ఎంత శోధనో చూడండి. శోధన నిజంగా చాలా సులభమైన, అంటే చిటికలు అయిపోద్ది అంటాం చూడండి, అలాంటివి మన ముందుకు వస్తాయి గ్యారెంటీగా. సాగిల పడకూడదు, అది దేవుని వాక్యానుసారం కాకపోతే అని వాక్యం మనల్ని గుర్తు చేస్తా ఉంది. ఉద్యోగంలో ఒక విశ్వాసిని వాళ్ళ బాస్ పిలిచాడు. పిలిచి, అయ్యా ఫలానా లెక్కలు రాయి, ఇగో ఇలా తప్పుడు లెక్కలు రాయి, రాస్తే నీకు ప్రమోషన్ ఇస్తానని చెప్పాడు. అతను అన్నాడు, అయ్యా నేను యేసుప్రభుని నమ్ముకున్నాను, విశ్వాసిని కాబట్టి నేను ఆ పని చేయలేను, నాకు ప్రమోషన్ వద్దు సార్, నన్ను ఇలానే ఉండేయండి, ప్రమోషన్ అవసరం లేదు నాకు, నేను మాత్రం తప్పుడు పనులు చేయను అన్నాడు. అంటే కాస్త అతని మీద గ్లడ్జ్ పెట్టుకున్నాడు. ఏవో కొన్ని ఆరోపణలు చేసి అతని మీద లేనిపోని అన్ని చేసి ఉద్యోగంలో నుంచి తీసేశాడు. తీసేస్తే అనుకోకుండా ఉద్యోగం పోయింది. ఒకసారి ఉద్యోగం పోయేసరికి చాలా ఆర్థికంగా ఇబ్బంది పడ్డాడు. చాలా తిప్పలు పడతా ఉన్నాడు. ఇంట్లో వాళ్ళు కూడా ఏంటండి ఇలా జరిగింది, ఏదన్నా చూసుకోండి అది ఇది అని వాళ్ళు కూడా ఆర్థిక పరిస్థితిని బట్టి అడుగుతా ఉన్నారు. శోధన ఎక్కువ అవుతా ఉంది. శోధన ఎక్కువ అవుతా ఉంది. బాధపడి దేవుని దగ్గర ప్రార్థన చేస్తా ఉన్నాడు. దేవా, నేను తప్పు చేయనన్నందుకు ఉద్యోగం పోయింది, నీకు తెలుసు కదా, నువ్వే నాకు ఒక దారి చూపించని ప్రార్థన చేస్తా ఉన్నాడు. 1 సంవత్సరం గడిచింది. 1 సంవత్సరం తర్వాత ఈడీ రైడ్ చేశారు ఆ కంపెనీ మీద. చేసి ఆ తప్పుడు లెక్కలు దొరికినాయి. ఎవరైతే ఈయన సస్పెండ్ చేశారో ఆ డైరెక్టర్ బోర్డు మొత్తం జైల్లో కూర్చున్నారు. ఇప్పుడు ఈయన ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా ఉద్యోగం పోతే పోయింది, జైల్లో పడకుండా కాపాడినందుకు నీకు వందనాలని చెప్పి దేవుని స్తుతించడం మొదలుపెట్టాడు. ఆ తర్వాత ఈ విషయం తెలిసి ఇంకొక కంపెనీ వాళ్ళు ఈయనకి జాబ్ ఇచ్చారు. ఇది నిజంగా జరిగిన సంఘటనే. చాలాసార్లు పెళ్లిళ్ళలో ఆచారాలకి, లోక మర్యాదలకి సాగిలపడే విశ్వాసులు ఉన్నారు. ఇది మంచిది కాదు.
మనం దేవుని వాక్యానికి, సత్యానికి, నీతికి సాగిలపడాలి తప్ప లోకాచారాలకి, లోక మర్యాదలకి సాగిలపడకూడదు. ఇది మనం గమనించాలి. విశ్వాసులుగా కులానికి సాగిలపడేవాళ్ళు, వ్యాపారంలో అవకతవకలకు సాగిలపడేవాళ్ళు, క్రీస్తు నీతిని కాక దుర్నీతికి, స్వనీతికి సాగిలపడేవాళ్ళు, ధనానికి, పేరుకి, పదవులకి సాగిలపడేవాళ్ళు, అబద్ధాలకి, అపవిత్రతకి సాగిలపడేవాళ్ళు, అలానే అబద్ధ బోధలకి సాగిలపడేవాళ్ళు. మీరు విశ్వాసంతో అనుకోండి, మీ బ్యాంకు ఖాతాలో డబ్బులుంటాయి. ఇప్పుడు చాలా మందిరాల్లో చెప్తున్నారు ఆ విషయాలు. అబద్ధ బోధలు చాలా వికృత రూపాన్ని దాల్చాయి. చాలా వికృత రూపం. ఇది, అది అని చెప్పనక్కర్లా. అంత వికృతంగా మాట్లాడుతా ఉన్నారు అబద్ధ బోధలు. వాటికి సాగిలపడతా ఉన్నారు కోట్లలో ప్రజలు. కోట్లలో ఉన్నారు ఇలాంటి ప్రజలు. ఆ రోజుల్లో సీజరు లోకపరమైన ఆజ్ఞలకి, ఆకలికి తట్టుకోలేక అనేక మంది యూదులు సాగిలపడడానికి ఇష్టపడ్డారు సీజర్‌కి. క్రీస్తుకు కాకుండా సీజర్‌కి వాళ్ళు సాగిలపడడానికి ఇష్టపడ్డారు. అందుకే మత్తయి గుర్తు చేస్తా ఉన్నాడు. ఏమనంటే, ప్రభు అయిన నీ దేవునికి మొక్కి ఆయన్ని మాత్రం సేవించాలి. మనం మొక్కాల్సింది దేవుణ్ణి. మనం ఆరాధించాల్సింది దేవుణ్ణి. మనం సాగిలపడాల్సింది దేవునికి. అంతేగాని లోకపరమైనటువంటి వాటికి కాదు అని వాక్యం చెప్తుంది. సాగిలపడడం అంటే సాతానికి గుడి కట్టడం అని అర్థం. సాగిలపడడం అనేది గ్రీకులో మనం ఆ పదాన్ని ఆలోచిస్తే సాతానికి గుడి కట్టడం అనే అర్థం వస్తదది. దేవుని ఆజ్ఞను మీరి లోకపరమైన వాటి కోసం, శరీరానుసారమైనటువంటి వాటి కోసం మనం దేవునికి విధేయత చూపించకపోవడం సాతానికి గుడి కట్టడమే అని వాక్యం చెప్తా ఉంది. పడడం ఇది సులువైన మార్గం. చాలా సులువైన మార్గం ఏంటంటే ఊరికి సాగిలపడితే చాలు. సిలువక్కర్లు అన్నీ నీవవుతాయి. ఇది సాతాను శోధన. అయితే దేవుడు అంటాడు, సిలువనెత్తుకో, నన్ను వెంబడించు, అప్పుడు నీవు నా సొత్తు అవుతావు అంటాడు దేవుడు. దేవుని సొత్తుగా ఉందామా? సాతానికి సాగిలపడి సులువైన మార్గంలో రాళ్ళు రొట్టెలైనట్లుగా చేసుకుందామా? ఏది మన చాయిస్? నేను కొంతమంది వ్యక్తుల్ని ముగ్గురు నలుగురిని మీ ముందుంచి నేను ముగిస్తాను. వాళ్ళ గురించి పెద్ద ఎక్కువ చెప్పను. ఊరికే గుర్తు చేస్తాను అంతే. దానియేలు 1వ అధ్యాయం 8వ వచనం. అక్కడ దానియేలు మనకు కనపడతాడు. రాజు భుజించు భోజనం నువ్వు భుజించి తన్ను అపవిత్రపరచుకోకూడదని దానియేలు తన మనసులో ఉద్దేశించి అని ఉంటుంది. అంటే ఆయన రాజు భుజించే భోజనం. నిజానికి వీళ్ళు బానిసలుగా కొనుగోబడ్డారు. అంటే చెరపట్టబడ్డారు. ఇశ్రాయేల్ దేశంలో చెరపట్టబడినటువంటి వాళ్ళు బానిసలుగా వాళ్ళు ఆ దేశం తెచ్చుకున్నారు, బబులోను తెచ్చుకున్నారు. నిజానికి యెరూషలేము నుంచి బబులోనికి ప్రయాణం అయ్యి వచ్చే ప్రయాణంలో వాళ్ళకి సరైన తిండి ఎవడు పెట్టి ఉండడు, సరైన నీళ్లు ఇచ్చి ఉండడు, సరిగ్గా ఎవడు పట్టించుకొని ఉండడు. అలాంటి వాళ్ళకి రాజు భోజనం డైరెక్ట్ గా వాళ్ళ ముందు పెడితే, అంత ఆకలిగా ఉన్న వాళ్ళకి రాజు భోజనం పెడితే ఎవడు కాదండు. ఆకలితో ఉన్నారు, మంచి భోజనం దొరికింది, ఏమనిపిస్తుంది అంటే పైగా వాళ్ళు అడిగింది కాదు, ఆయనే తెచ్చిపెట్టాడు, ఇంకే హాయిగా తినొచ్చు అనిపిస్తుంది. కానీ దానియేలు ఏమనుకున్నాడంటే, నేను రాజు భోజనానికి అంటే ఈ ఆకలికి నేను సాగిలపడకూడదు, ఎందుకంటే అది అపవిత్రమైన భోజనం, నేను సాగిలపడకూడదు, అపవిత్రమైన వాటికి సాగిలపడకూడదు అని తను అపవిత్రపరచుకోకూడదని దానియేలు ఎంచాడు. దేవునికి లోబడ్డానికి, దేవుని పరిశుద్ధత కొరకు నిలబడ్డానికి దానియేలు ఇష్టపడ్డాడు అని వాక్యం చెప్తా ఉంది. దానికి కాస్త విరుద్ధంగా ఉండేటువంటి మాట ఇంకోటి చూద్దాం. ఇక్కడ హెబ్రీ రాసిన పత్రిక 12:16 ఏముంటదంటే 12:16 హెబ్రీ 12:16 అక్కడ ఏమని ఉంటుందంటే, ఒక్క పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వమును అమ్ముకొనిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారైనను మీలో ఉండకుండా చూచుకొనుడి అని ఉంటుంది. ఆయనేమో దానియేలు అక్కడ ఉన్నంత కాలం రాజు భోజనం హాయిగా ఫ్రీగా వస్తుంది. అయితే అలాంటి భోజనాన్ని ఏం చేశాడు దానియేలు? అపవిత్రత వస్తుందని చెప్పి దాన్ని తృణీకరించాడు. కానీ ఏశావు దగ్గరకు వచ్చేసరికి ఒక్క పూట కూటి కోసం, అది ఆకుకూర, కూడా ఆకుకూర కోసం ఏం చేశాడంట? తన జ్యేష్ఠత్వాన్ని అమ్ముకుని ఏమయ్యాడు? భ్రష్టుడయ్యాడు అని దేవుని వాక్యం చెప్తుంది. అంటే ఒక్క పూట కూటి కోసం ఏమయ్యాడు? సాగిలపడ్డాడు. ఆయనేమో ఆహారానికి సిలువ వేసుకుంటే ఈయన ఏం చేశాడు?
సాగిలపడ్డాడు అని వాక్యం చెప్తామని. విశ్వాసులుగా మనం దేనికి సాగిలపడుతున్నాం, దేనికి సిలువ వేసుకుంటున్నాం పరీక్షించుకోవాలి. రెండవ వ్యక్తి గురించి మేము ముందుకు తీసుకొస్తాను. ఆదికాండం 39వ అధ్యాయం 9వ వచనం ఏం చెప్తా ఉందంటే, ఇంత ఘోరమైన దుష్కార్యం దేవుని ఎదుట చేసి నేనెట్లు ఈ పాపము కట్టుకుందునని యోసేపు ఆమెతో చెప్పాడు కదండి. అది ఆ మాట అక్కడ ఉంది. అంటే పాపం చేసే అవకాశం ఉంది. అప్పుడున్న పరిస్థితి కంటే కూడా కొద్దిగా బాగా మెరుగైన పరిస్థితి, అంటే లోకపరంగా మెరుగైన స్థితి వచ్చే అవకాశం ఉంది. ఆనందం అనేటువంటి పరిస్థితి ఆయన ముందు ఉంచబడింది. అయితే అది పాపం, దేవునికి విరోధం, అది దుష్కార్యం దేవుని ఎదుట అనే సత్యాన్ని యోసేపు ఇక్కడ ఆమెతో చెప్పడం మనం చూస్తాం. అయితే దీనికి కొద్దిగా వ్యతిరేకంగా ఉన్నటువంటి మాటను చూద్దాం. యూదా పత్రిక 11వ వచనం చూస్తే ఏమని ఉంటుందంటే అక్కడ యూదా పత్రిక 11వ వచనం, నేను చదువుతున్నాను. అయ్యో వారికి శ్రమ, వారు కయ్యను నడిచిన మార్గమున నడిచిరి. ఏ మార్గం అంటే ఇది కయ్యను మార్గం. ఏంటిది అది అనంటే యోసేపేమో తన ముందుకు వచ్చినటువంటి అపవిత్రతని ఆయన తోసివేశాడు. అక్కడి నుంచి పాపం నుంచి పారిపోవడానికి ఇష్టపడ్డాడు. తన తన ఆ కోరికలకి, యవ్వన కోరికలకి సిలువ వేసుకున్నాడు. అయితే ఇక్కడ అదే కయ్యను తన సొంత తమ్ముడిని కేవలం అసూయ చేత, నిజానికి హేబెలు చేసిన హాని ఏమీ లేదు. కయ్యనికి ఈ హాని చేశాడు లేదా ఈ కీడు చేశాడు అంటానికి ఏమీ లేదు. తన అర్పణ ఏదో తెచ్చాడు, దేవుడికి అర్పించాడు, దేవుడు ఒప్పుకున్నాడు, అంతే జరిగింది. దానికి కయ్యను ఏం చేశాడంటే మీద పడి చంపేశాడు. కోపం, ఎంత కోపం అంటే కోపానికి సాగిలపడ్డాడు. ఆయనేమో పాపానికి సిలువ వేసుకున్నాడు, ఈయనేమో కోపానికి సాగిలపడ్డాడు. మనం దేనికి సాగిలపడుతున్నాం, దేనికి సిలువ వేసుకుంటున్నాం? మూడో సందర్భం కూడా మేము ముందుస్తాను. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనం చూడండి. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనం. అక్కడ ఏముంటుందంటే నేను చెప్తాను ఆ మాటని. ఓ రాజా, మా దేవుడు రక్షించుటకు సమర్థుడు. ఒకవేళ రక్షింపకపోయినాను నువ్వు పెట్టిన ఆ విగ్రహానికి మేము నమస్కరించము అనే మాట అక్కడ మనకి కనపడుతుంది. మాకు చింత లేదు, నీకు దీని విషయంలో ప్రత్యుత్తరం ఇవ్వాలన్నటువంటి చింత మాకు లేదు అనే మాటని మనం దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 16-18 వచనాల్లో మనం చూస్తాం. అంటే వాళ్ళు ప్రాణం పోతుంది, మండే అగ్నిగుండంలో తగలబడి చావాల్సి వస్తుంది, అగ్నిలో కాలుతూ చచ్చిపోవాల్సి వస్తుంది అనే మరణం తమ ముందున్న విగ్రహాలకు నమస్కరించడానికి వాళ్ళు ఇష్టపడలేదు. జీవం గల దేవునికి మాత్రమే మొక్కటానికి వాళ్ళు ఇష్టపడ్డారు. అంటే తమ ప్రాణం పోతుంది అని తెలిసినా తమ ప్రాణం పోయినా పర్లేదు, అంటే ప్రాణానికి వాళ్ళు సిలువ వేసుకున్నారు. పోతే పోయింది, ప్రభువుకే మొక్కాలి, విగ్రహాలకు కాదు అని వాళ్ళు నిలబడ్డారు. దీనికి విరుద్ధంగా ఉన్నటువంటి మాటను మనం చూస్తే యోధా పత్రిక 11వ వచనంలో ఏముంటుందంటే బహుమానము పొందవలనని బిలాము నడిచిన తప్పు త్రోవలో ఆతురముగా పరిగెత్తిరి. బిలాము దేనికి సాగిలపడ్డాడంట? బాలాకు ఇస్తానన్నటువంటి బహుమానానికి సాగిలపడ్డాడు. నిజానికి ఇతను ఎవరు అంటే దేవుని ప్రవక్తగా పిలువబడ్డవాడు. దేవుడు మాట్లాడితే ఆ స్వరం వినేవాడు. ఇతను గురించి జనానికి ఏం అభిప్రాయం ఉందంటే, ఇతను శపిస్తే శపించబడతారు, దీవిస్తే దీవించబడతారు అన్న పేరు ఉంది. ఇంత పేరు కలిగిన వాడు, ఇంత దేవునితో దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తి కేవలం బాలాకి ఇస్తానన్నటువంటి బహుమానానికి సాగిలపడ్డాడు. శిఖరాల నుంచి దూకడానికి ఇష్టపడ్డాడు, సాగిలపడ్డాడు. సిలువ వేసుకోవడానికి ఇష్టపడలే. అక్కడేమో వాళ్ళు ప్రాణం పోతుంది అన్న వాళ్ళు ఏం చేశారు? ప్రాణానికైనా సిలువ వేస్తే ఏం పర్లేదు, వేసుకొని అన్నారు. ప్రభువుకు మాత్రమే మొక్కుతామన్నారు. కానీ బిలాము ఏం చేశాడంటే బాలాకు ఇస్తానన్నటువంటి బహుమానానికి సాగిలపడ్డాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఒకసారి మన జీవితాలను ఆలోచిద్దాం. దేనికి సాగిలపడుతున్నాం? ఏ విషయాల్లో సిలువ వేసుకుంటున్నాం?
దేనికి మొక్కుతున్నాం? దేని నుంచి దూకుతున్నాం? ఆకలైనప్పుడు, అవసరాలొచ్చినప్పుడు, ఆనందం కోసం రాళ్ళ వైపు చూస్తున్నామా? దేవుని మాట చొప్పున జీవించడానికి ఇష్టపడతా ఉన్నామా? ఈ మాటల్ని మీ ముందు దేవుడు మన ముందుంచాడు. తలలు వంచండి. ప్రార్థన చేసుకుందాం.